ఫిషింగ్ హార్బర్ వస్తుందని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మత్స్యకారులకి ఎట్టకేలకి పనులు ప్రారంభం కావడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. హార్బర్ నిర్మాణ పనులు వేగంగా సాగాయి. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న సమయంలో అర్ధాంతరంగా ఆగిపోయాయి. బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై టీవీ9 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. కడలిపై కదిలాడే బ్రతుకులు వారివి. సముద్రంలో వేటకు వెళ్లి వలక చిక్కిన మత్స్య సంపదను తీసుకువచ్చి ఒడ్డుకు చేర్చడం అనేది అత్యంత వ్యయ ప్రయాసాలతో కూర్చుకున్నది. ఈ వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని సులభంగా జరగాలంటే జెట్టీల నిర్మాణం జరగాలి, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరగాలి. నిజాంపట్నంలో మత్స్యకారులు ఎంతో కాలంగా ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలోనే ప్రారంభమైన పనులు ప్రస్తుతం ఎంతవరకు వచ్చాయి, ఏ మేరకు పూర్తయ్యాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజాంపట్నం బాపట్ల జిల్లాలో మత్స్యకారులు అధికంగా ఉండే ఊరది. దాదాపు 500 మంది బోట్లతో మత్స్యకారులు ఇక్కడ సముద్రంలో వేట కొనసాగిస్తుంటారు. హార్బర్ సదుపాయం లేకపోవడంతో మత్స్యకారులు వ్యయ ప్రయాసాలకు గురవుతున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న బోట్లను నిలిపి ఉంచేందుకు సరైన సదుపాయాలు లేక లైట్ హౌస్తో కూడిన చిన్న పోర్ట్లోనే తమ బోట్లను నిలిపి ఉంచేవారు. పోర్టు చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ బోట్లను నిలిపి ఉంచడంతో కొన్ని సమయాల్లో బోట్లు కొట్టుకునిపోయి పాడవుతుండేవి. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల ఎన్నో ఏళ్ల నాటి కళ. ఈ కళ ప్రస్తుతం సాకారం కాబోతా ఉంది. పనులైతే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అయితే పనులు అనుకున్నంత స్పీడ్గా జరిగినప్పటికీ ఇంకా పెండింగ్ వర్క్ చాలా పెద్ద ఎత్తున ఉంది అని చెప్పి మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఫిషింగ్ హార్బర్ ఉందో, ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతుందో ఆ నిర్మాణ ప్రాంతంలో ఉన్నాం. ఏ మేరకు పనులు అయ్యా కూడా చూడొచ్చు. ఇది కూడా ఈ మొత్తం ఇక్కడి నుంచి కూడా మగ వరకు కూడా ఒక ఫిషింగ్ హార్బర్ కోసం జెట్టి నిర్మాణం అయితే చేశారు. ఆ జెట్టి నిర్మాణం మనం ప్రస్తుతం అయితే చూడవచ్చు. ఎక్కడైతే జెట్టి నిర్మాణం చేస్తారో ఆ జెట్టి నిర్మాణం దగ్గరే బోట్లు ఏదైతే సముద్రంలో వేటకు వెళ్ళి వచ్చి బోట్లు అక్కడ యాంకర్ చేసుకుంటారు. ఆ యాంకర్ చేసుకోవడానికి అనుకూలంగా నిర్మించేదే జెట్టి. దాదాపు 1 కిలోమీటర్ మేర మొత్తం కూడా ఈ జెట్టి నిర్మాణం పూర్తి చేశారు. జెట్టి నిర్మాణం పూర్తయితే వెంటనే చేపలకు వెళ్ళిన బోట్లన్నీ కూడా వచ్చి ఇక్కడ యాంకర్ చేసుకోవడానికి ఉంటుంది. అయితే ఈ జెట్టి నిర్మాణంతో పాటు పైన మనకు కనిపిస్తున్నదంతా కూడా ఒక రోడ్డు మార్గంగా ఉంటుంది. ఇదంతా కూడా ప్లాట్ఫాము. ఈ ప్లాట్ఫామ్ నిర్మాణ పనులు కూడా ఇంకా జరుగుతున్నాయి, పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ జెట్టికి సంబంధించిన ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా పూర్తయ్యి రోడ్డు కనుక మార్గం ఏర్పడితే ఏదైతే బోటు వచ్చి మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తూ ఉన్నాం, బోటు వచ్చి సముద్రంలో వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత బోట్ని ఈ విధంగా జెట్టి వద్ద యాంకర్ చేస్తారు, నిలిపి ఉంచుతారు. సముద్రంలో నుంచి ఏదైతే చేపలను పట్టుకొచ్చారో వాటన్నిటినీ కూడా ఇక్కడే వెహికల్ వస్తాయి. వాహనాలు బయట నుంచి వచ్చే లారీలు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ దాకా వస్తాయి. వాటిలోకి ఈ చేపలని తీసుకొచ్చిన సముద్రంలో వేట ద్వారా తీసుకొచ్చిన చేపలన్నింటినీ కూడా వాహనాల్లోకి లోడ్ చేసుకోవడం వల్ల సులభంగా మారుతుంది. జెట్టి నిర్మాణం దాదాపుగా కూడా ఒక 70% వరకు పూర్తయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మిగతాదంతా కూడా ప్లాట్ఫామ్తో పాటు రోడ్డు నిర్మాణం చేసినట్లయితే మొత్తం ఈ జెట్టి నిర్మాణం పూర్తిగా పూర్తవుతుంది. ఇక తుఫాన్ల సమయంలో బోట్లను కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు ఇక్కడి జనం. మత్స్యకారుల ఇబ్బందులు గమనించిన స్థానిక నేత, మాజీ మంత్రి, మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ ఇక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 451 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు అనుమతి సాధించుకొచ్చారు. పనులు కూడా ప్రారంభించారు. ఈలోపే ఎన్నికలు రావడం, మోపిదేవి ఎన్నికల తర్వాత టీడీపీలో చేరిపోవడం జరిగింది. రాజకీయ మార్పులు జరిగినప్పటికీ హార్బర్ పనులు కొనసాగాయి. ఇక్కడి నుంచి విజయం సాధించిన అనగాని సత్యప్రసాద్ మంత్రివర్గంలో మంత్రిగా చేరారు. నిజాంపట్నం మత్స్యకారుల సమస్యలపై అవగాహన ఉన్న అనగాని వెంటనే ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను కొనసాగించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు వేగవంతమయ్యాయి. అదేవిధంగా జెట్టి నిర్మాణం సైతం పూర్తయింది. ఈలోగానే పనులు నిలిచిపోయాయి. దీనివల్ల 100% మా మత్స్యకారులకి, మా నిజాంపట్నం వాళ్ళకి చాలా 100% బాగుంటుంది. నిజాంపట్నం వాళ్ళకే కాకుండాను వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, అలాగే ఇంకా జువ్వలదిండి, చెన్నై వాళ్ళు కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ అనుకూలంగా ఉంటుంది ఇది. అట్లాగే ఇది ఇంకా త్వరగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇది కొంచెం బ్రేక్ పడుతుంది. ఇది మరి ఎందుకు బ్రేక్ పడుతుందో ఏంటో తెలియట్లేదు. దాని మీద మరి కొంచెం అన్వేషణ జరుగుతుంది. పూర్తి స్థాయిలో నిర్మాణమై అందుబాటులోకి వస్తుంది అనుకున్న తరుణంలో పనులు నిలిచిపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. జెట్టి నిర్మాణంతో పాటు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే బోట్లు నిలిపి ఉంచే వరకు వాహనాలు రావడం, మత్స్య సంపదను బోట్ల నుండి సులభంగా వాహనాల్లోకి తీసుకురావడానికి
అనుకూలంగా ఉంటుందంటున్నారు. నిజాంపట్నం పోర్టు నుంచి కూడా ప్రతిరోజు వేటకు వెళ్ళి వచ్చే బోట్ల సంఖ్య కాబట్టి అందుకు తగిన విధంగా జెట్టి నిర్మాణం జరుగుతుంది. జెట్టి నిర్మాణంలో కూడా చాలా వరకు పనులు పూర్తయ్యాయి కాబట్టి మిగతా వాటన్నిటిని కూడా పెండింగ్లో లేకుండా త్వరితగతిన పూర్తి చేసినట్లయితే మత్స్యకారులు చేపల వేట చేసుకుని దీని మీద జీవించే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనేది మత్స్యకారులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి.